సాయంత్రం 5 గంటలు కాగానే ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో సహా కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు. మేడం 5 అయ్యింది, నిషికాను అరెస్ట్ చేస్తున్నాం అని ఇక కానిస్టేబుల్ నిషి చేతులకు బేడీలు వేస్తూ ఉంటే ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఎక్కడ జగదాత్రి గారు, ఎక్కడ సాక్ష్యం తీసుకొస్తాను, బెయిల్ మీద విడిపిస్తాను, అరెస్ట్ అవ్వనివ్వను అన్నారు కదా, ఎక్కడ పారిపోయారా అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు. ఇంతలో ఇక జగదాత్రి కేదార్ గుమ్మం దగ్గరికి వచ్చి ఎక్కడికి పారిపోలేదు ఇన్స్పెక్టర్, వచ్చాను అని అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఇక ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కండిషన్స్, టైం అయిపోయింది, మేము అరెస్ట్ చేస్తున్నాం అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఇది ఇంద్రాని పెట్టిన రూల్సా లేదంటే డిపార్ట్మెంట్ పెట్టిన రూల్సా అని జగదాత్రి అడిగేసరికి ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో వైజయంతి, అమ్మ జగదాత్రి, నిషికాను విడిపించడానికి సాక్ష్యం దొరికిందా చెప్పమ్మీ అని చాలా కంగారుగా అడుగుతూ ఉంటే దొరికింది అత్తయ్య గారు అని జగదాత్రి చెప్పేసరికి ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే దాత్రి తనకు తీసుకొచ్చిన సాక్ష్యాలను ఎస్ఐకి ఇస్తూ ఉంటుంది. ఇక ఎస్ఐ ఆ పేపర్ మొత్తం చూసేసరికి షాక్ అవుతూ ఉంటే ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా జరిగిందంతా కూడా ఆ ఎస్ఐకు చెప్తూ ఉంటారు. ఇక తనని వదిలిపెట్టేసరికి నిషిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.